పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. విజయవాడ శాతవాహన కాలేజ్ భూముల వివాదం మరోసారి తెరపైకొచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనను బెదిరిస్తున్నారని ఆడియో కాల్ విడుదల చేశారు ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ నుంచి తనకు రక్షణ కల్పించాలని విజయవాడ సిపికి ఫిర్యాదు చేశారు. నేను సీఎం దగ్గరికి వెళ్ళి నేనేం చెప్పాను, సీఎం దగ్గర ఇష్యూస్ అని చెప్పి నేను నీకు 5:30-6 నీకు చెప్పే కదా, నేను సెక్రటరీ సీఎం దగ్గరికి వెళ్తున్నా 5:30-6 అవగానే నీకు ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తడం మానేసావు. మాట్లాడే కదా సార్ మీకు ఫోన్ చేస్తే ఫోన్ చేసి ఏంటి నువ్వేం చెప్పావు, కలుద్దాం అన్న తర్వాత కలవలా, ఇక నువ్వు ఫోన్ ఆపేసావు సార్. మీరు ఫోన్ చేశారు. సీను నాకు ఈ నాటకాలు వస్తాయా? నేనేంటంటే వివాదం లేకుండా వెళ్ళాలని నా ఉద్దేశం. నువ్వు సత్యాన్ గారు కూడా వచ్చి వివాదం వద్దు, ఇవన్నీ ఎందుకు, అందరం కలిసి చేసాం, మళ్ళీ మేము వెనక్కి వచ్చాం, వాడు ఇంకా అటు ఇటు కొట్టుకుంటున్నాడు, నేను మాట్లాడతాను అని అన్నాడు. మాట్లాడు అన్నా. నువ్వు ఇవాళ వెనక్కి వస్తావో ముందుకెళ్తావో నాకు అనవసరం. నువ్వు వస్తాను అంటే నేను చెప్పినట్టు వినాల్సిందే. నేను నువ్వు చెప్పినట్టు విన్నావు, నేను అయిపోయింది. నువ్వు రావాలి అనుకుంటే నేను వస్తాను సార్, నేను మీరు చెప్పినట్టు వింటాను, నాకు నష్టం జరగకుండా చూడమంటే అది నేను చేయగలుగుతాను. అదే సార్ నేను చెప్పేది అదొకటే సార్. విను ఒక్క నిమిషం. నీ కుటుంబం జోలికి అసలు వెళ్ళనయ్యా, వస్తే నీ జోలికే. అదేలేండి. మీ నాన్న జోలికి, మీ ఇంట్లో జోలికి, మీ పిల్లల జోలికి వచ్చే అలవాటు నాకు లేదు. తప్పు చేసింది నువ్వు, అనుభవించాల్సింది నువ్వు, అనుభవించాల్సింది నువ్వు. ఇందులో ఏంటంటే రమా సత్యనారాయణ గారిని కూడా అదే అనుకున్నాను, కానీ ఎందుకు ఆయనకు భగవంతుడు బుద్ధి పుట్టించాడో నాకు భగవంతుడు బుద్ధి పుట్టించాడో తెలియదు. ఆయన వెనక్కి వచ్చాడు, ఆయన చేయాల్సిన పని కంటే ఎక్కువ చేశాడు. ఇంకా ఆయన తప్పులన్నీ కొట్టుకుపోయింది దెబ్బకి. నేను ఇవాళ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ప్రజాపతిరావు గారిని ఆయన ఎప్పుడైతే ఆయన ఢిల్లీ తీసుకొచ్చి ఆయన చేత స్వాన్ స్టేట్మెంట్ అక్కడ ఎప్పుడైతే ఇప్పించాడో, రమా సత్యనారాయణ గారు 1000 పాపాలు చనిపోయినాయా? అదేలేండి సార్, కరెక్టే. అవును. నువ్వేం నిర్ణయించుకుంటావు నిర్ణయించుకో, లేదు నేను కూడా కలిసి నడుస్తాను అంటే నువ్వు రా, రేపు పొద్దున మాట్లాడుకుందాం. నేను రమ్మంటే విజయవాడ వస్తాను. మళ్ళీ నువ్వు ఇక్కడ గెలికి అక్కడ ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు అక్కడ కూడా కాంటాక్ట్ ఉంది, నీకు తెలుసో తెలీదు, నేను అది కూడా చెప్తున్నా. నువ్వు ఇటు ఉన్నావు అనుకో, క్లారిటీ క్లియర్ గా వచ్చేస్తుంది. ఏంటి మొన్న 30వ తారీఖు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ గారు నన్ను కిడ్నాప్ చేశారు. అది ల్యాండ్ ఇష్యూ మీద సంతకాలు పెట్టాలి అవన్నీ. కిడ్నాప్ చేసిన తర్వాత పోలీస్ సహకారంతో, మీ ప్రెస్ సహకారంతో రాత్రి 1 o'clock అట్లో మన రిలీజ్ చేశారు. వచ్చాం. ఆ తర్వాత నుంచి ఆయన ప్రెజరైజేషన్ మొదలుపెట్టాడు. డిఫరెంట్ యాటిట్యూడ్స్లో ఏదో రకంగా నువ్వు నా దగ్గరికి రా, కాంప్రమైజ్ అవుదాం, ఇది చేద్దాం. మొన్న లేటెస్ట్గా ఒక 4-5 రోజుల క్రితం ఫోన్ కాల్ ఒకటి చేసి, నీ ఫోన్ని సిబిసిఐడి వాళ్ళతో ఎక్స్ట్రాక్ట్ చేయించాను, నీ ఫోను అంతా ట్యాప్ చేసాం, కరెస్పాండెంట్ అయిన రమా సత్యనారాయణ గారు తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చోబెట్టాడు. చెప్పకుండా కూర్చోబెట్టిన తర్వాత నిన్ను కానీ మీ వాళ్ళందరినీ చంపేస్తాను, నేను చంపేయడం 5 నిమిషాల పైన అన్నాడు. మొన్న ఒక 4 రోజుల క్రితం కాల్ రికార్డింగ్ ఉంది నా దగ్గర, ఇప్పుడు వినిపిస్తాను. నిన్ను కానీ మీ ఫాదర్ వాళ్ళని ఏం చేయను, నిన్నే చేసింది నువ్వే కాబట్టి నిన్నే నీ మీద యాక్షన్ తీసుకుంటాను, నేను జైలుకి పంపిస్తాను, నేను చంపేస్తా, డిఫరెంట్ యాటిట్యూడ్లో బెదిరించడం మొదలెట్టాడు. నేను ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వచ్చింది అంటే ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, మొన్న చేయలేదు ఇప్పుడు చేసి పెట్టండి, మీరు మమ్మల్ని రక్షించారు కాబట్టి ఇప్పుడు కూడా మమ్మల్ని రక్షించడనే కాన్సెప్ట్తో ఆయన దగ్గరికి వచ్చాం. వంకాయలపాటి శ్రీనివాస్ వర్షన్ మనం వింటున్నాం. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆడియో కూడా వినిపించారు. ఆయన సిఐడితో ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారని చెప్తున్నారన్నారు శ్రీనివాస్. గతంలో తన ఫ్యామిలీ అందరినీ చంపేస్తానని బెదిరించారని, ఇప్పుడు వారి జోలికి రాను, తనను మాత్రం వదిలిపెట్టనని హెచ్చరించారంటున్నారు. తను చెప్పినట్టు వినాలని పదే బెదిరిస్తున్నారని వాపోయారు. తనకేం జరిగినా ఆలపాటి రాజేంద్ర ప్రసాదే కారణం అంటున్నారు వంకాయలపాటి శ్రీనివాస్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్.
చెప్పండి. అయితే వాళ్ళ తరపున పనిచేయాలి, లేదంటే వదిలేయాలి కంప్లీట్గా, అంతేకాని మధ్య మార్గం అంటూ ఏం ఉండకూడదని ఆయన ఆడియో మొత్తంలో చెప్పడం క్లియర్గా వినిపిస్తోంది. పోలీసులకి ఈ విషయం చెప్పినట్టు, ఆడియో ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. వాట్ నెక్స్ట్, ఏం జరుగుతోంది, పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది గడిచిన కొన్నేళ్లుగా శాతవాహన కాలేజీకి సంబంధించి వివాదం అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక 2 నెలల క్రితం ఈ శాతవాహన కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వంకాయలపాటి శ్రీనివాసం టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అతను కిడ్నాప్ చేశారు. రాత్రి సమయంలో గుంటూరు తీసుకెళ్లి ఆయన కొన్ని పత్రాలను సంతకాలు చేయాలంటూ కూడా తీవ్రమైన ఒత్తిడి చేశారు. ఆ క్రమంలో పెద్ద అయితే పోలీసుల నుంచి కానీ మీడియా నుంచి ఒత్తిడి రావడంతో అతన్ని తిరిగి తీసుకొచ్చి విజయవాడలో వెళ్ళేసిన పరిస్థితి. ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి కొన్ని సూచనలు రావడంతో ఆ స్థలం వేరే వారికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే, కానీ అప్పటి నుంచి కూడా ఎట్లాగైనా సరే మరొక మారి రివర్స్ లో పిటిషన్స్ వేసి ఆ స్థలాన్ని తన చేతిలోకి తెచ్చుకోవాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మరొక మారి వంకాయలపాటి శ్రీనివాసరావుకి ఫోన్ చేసి బెదిరించిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా నువ్వు నా వైపే రావాలి, లేదా అవతల వైపే ఉండాలి, కానీ మధ్య మార్గం ఉంటే మాత్రం నీకు ఇబ్బంది అవుతుంది, నీ కుటుంబం జోలికి నేనేనాడు రాలేదు, కానీ ఈసారి కనుక నువ్వు నా మాట వినకపోతే నిన్ను ఖచ్చితంగా ఇబ్బంది, నా వల్ల నువ్వు ఇబ్బంది పడతా ఉంటే కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఆడియో కాల్లో కూడా చాలా స్పష్టంగా ఉన్నాము. ఇదే ఏదైతే ఆడియో కాల్ ఉందో దీని ఆధారంగానే వంకాయలపాటి శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితమే పోలీస్ కమిషనర్ ని కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. గతంలో కిడ్నాప్ సంబంధించి తీసుకువెళ్ళిపోయినప్పుడు కూడా తనని ఇలా ఇబ్బంది పెట్టారని ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు ఈ కేసును నమోదు చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ మంత్రి కావడం, అలాగే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కావడంతో పూర్తి స్థాయిలో ఒత్తిడి రావడంతో పోలీసులు ఆయన జోలికి వెళ్ళిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మరొక మారు తనకు ప్రాణహాని ఉంది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నుంచి, కాబట్టి ఖచ్చితంగా తనకు రక్షణ కావాలంటే కూడా పోలీస్ కమిషనర్ ని కలిసి వెంటనే ఇచ్చారు. ఇప్పటికైనా సరే ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తారో లేదనేది అయితే కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి కూడా 900 కోట్ల రూపాయల ఖరీదు చేసే శాతవాహన కాలేజీకి సంబంధించిన భూములను కాజేయడానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన ప్రయత్నం అయితే కూడా కొనసాగిస్తున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.